విజయవంతం సాధించినటువంటి వ్యక్తి రామారావు గారు. అలాగే రాజు పేద సినిమా ఇందా చెప్పాను. అలాగే ముఖ్య విషయం ఏంటంటే లవకుశ సినిమా ఇప్పటికీ చూడాలనిపిస్తుంటుంది. ఏం అందగాడండి, ఎంత అందగాడండి. లవకుశ సినిమాలో ఎన్టీ రామారావు గారు అలా నుంచుంటే పైనుంచి నిజంగా రాముడు దిగొచ్చేడా అనిపిస్తుంది మనకి. ఎలాంటి సినిమా అండి. అటువంటి సినిమాలో నటించి ప్రపంచవ్యాప్తంగా మన్నలు పొందినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గురించి నేను స్టేజ్ మీద మాట్లాడుతుంటే కళ్ళ నీరు వస్తుంది నాకు. అటువంటి మహానుభావుడు గురించి మాట్లాడుతూ ఉంటే అందరికీ అదృష్టం వస్తుందండి. మరి నాకు ఎందుకో ఈరోజు అవకాశం ఇచ్చారు, చాలా సంతోషం అండి. అంచేత మీ అందరినీ కోరేది ఏంటంటే, రెండోది, మీరు సినిమాలు రాజకీయాలు చూశారు. మీరు అతను నటుడుగా ఉన్నప్పుడు మీకు దగ్గరలోనే దివిసీమ ఉప్పెన వచ్చింది. మీకు గుర్తుందండి ఎవరికన్నా? 1977లో దివిసీమ ఉప్పిన, పెద్ద ఉప్పిన వచ్చింది. కొన్ని గ్రామాలు కొట్టుకుపోయాయి, కొన్ని వందల మంది చచ్చిపోయారు. ఆ రోజున మేము చిన్నవాళ్ళు బాగా చదువుకు 5th క్లాస్తో 6th క్లాస్ అనుకుంటున్నా, 77. ఆ రోజు నేనున్నాను, నన్ను ఇంత వాణి చేసిన తెలుగు ప్రజల కోసం నేనున్నానని చెప్పి ఆ టైంలో జోలి పట్టుకొని నా రామారావు గారు, నాగేశ్వరరావు గారును ప్రతి ఊరు తిరిగి జోలి పట్టుకొని డబ్బులు తండి ఆ దివిసీమలో సహాయం చేసినటువంటి సామాజిక సేవ చేసినటువంటి వ్యక్తి అండి. నిర్మాతే కాదు, నటుడే కాదు, ఇవాళ సామాజిక సేవ చేసిన వ్యక్తుల్లో ఎన్టీ రామారావు గారి ప్రథములు అని చెప్పి మీరు అందరూ కూడా గమనించాలి. ఎందుకు చెప్తానంటే ఈ మాట, మీకు ఏదో డబ్బా కొట్టినట్టు ఉంటుంది. మీకోసం చెప్పట్లే, ఇక్కడ కూర్చున్న వాళ్ళ కోసం. మీరు అంత అభిమానులు నాకు తెలుసు. ఇప్పుడు రాబోయే తరం వారి కోసం చెప్తున్నాను నేను. ఈ తరం వారికి తెలిసి అంటే రామారావు గారి గురించి, మహానుభావుడు గురించి తెలియదు. అందుచేత ఇటువంటి సమస్య కార్యక్రమాలు చెప్తూ ఉంటే మహానుభావుడు అటువంటి వ్యక్తి అని కనీసం ఈ తరం వారికి రామారావు గారి గురించి చెప్పవలసిన బాధ్యత అభిమానులుగా మనందరి మీద ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అంతేకాదు, ఎవరికి గుర్తుందో లేదో, 2009లో భారీ తుఫాను వచ్చింది. దానివల్ల నష్టపోయినటువంటి రాయలసీమ, ఇప్పుడు కాదు 2009లో రాయలసీమలో పెద్ద తుఫాను వచ్చి, వరదలు వచ్చి చాలా నష్టం జరిగింది. పెద్దలు చెప్తూ ఉంటారు. నేను అసెంబ్లీలో 83 అసెంబ్లీలో విన్నాను కొంతమంది మాట్లాడుతూ ఉంటే. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు మెమోరియల్ ట్రస్ట్ అని పెట్టి సొంత డబ్బు 16 కోట్ల రూపాయలకు వచ్చి ఖర్చు పెట్టి మెడిసిన్స్ పంచిపెట్టారండి. ఇప్పుడు కాదు, ఆ రోజు 2009లో నేను అసెంబ్లీలో విన్నాను కొంతమంది పెద్దలు మాట్లాడుతూ ఉంటే. సేవా కార్యక్రమాలు చేయడంలో చిన్న విషయం కాదు, అతనికి కూడా చేసినటువంటి వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. అలాగే నందమూరి తారక రామారావు గారి సినిమాల ద్వారా చాలామంది చైతన్యపరిచారండి. దాంట్లో 2 విషయాలు చెప్తాను. పుణ్యభూమి నా దేశం అని పాఠం చూసారా? దానికి ఎంతమంది ఎన్టీ రామారావు గారిని ఫ్యాన్స్ అయ్యారో మీకు తెలుసా? కొన్ని వేల మంది అయ్యారు. అలాగే వరకట్నం లాంటి సినిమాలు తీసి ఎన్నో కుటుంబాలకి ఆ ఇబ్బంది లేకుండా చేశారు. ఆడవారు అంటే, మహిళలు అంటే రామారావు గారు చాలా అభిమానం అండి. నిజంగా 83 నుంచి నేను అతనితో ఉన్నాను. అంటే నియర్లీ 40 years ఎంతో నేను అతనితో ప్రయాణం చేశా. మహిళలు అంటే చాలా అభిమానం. ఒక పాట చూడండి. ఆ రోజు గుండమ్మ కథలో లేచింది నిద్ర లేచింది మహిళ లోకం అన్నారు చూసారా? అన్నారా? అది మర్చిపోలేదు అతను. ముఖ్యమంత్రి అయిన వెంటనే నేను 83లో ఎమ్మెల్యే, 25 సంవత్సరాలకి ఎమ్మెల్యే చేసేది నన్ను. నేను ఈరోజు ఇంత గౌరవంగా మాట్లాడుతానంటే, గొప్పగా మాట్లాడుతానంటే, ఒక గౌరవంగా మాట్లాడతానంటే అది నందమూరి తారక రామారావు పెట్టిన భిక్ష. నాది నర్సీపట్నం, విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం.
ఓ మారుమూల గ్రామం. అక్కడి నుంచి నన్ను పిలిపించి, నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి, కానీ రామారావు గారు అంటే తెలియదు నాకు. ఓ రోజు నాకు కబురు వచ్చింది, హైదరాబాద్ రమ్మని. తారక రామ థియేటర్లో ఉన్నారు. నేను వెళ్ళి నమస్కారం సార్ అన్నాను. ఎవరు నువ్వు అన్నారు. సార్ నేను సోని సాయి అండి, మీరు రమ్మన్నారు కదా వచ్చాను సార్ అంటే, ఇలా పైనుంచి కదా చూసి వయసు ఎంత అన్నారు. 24 సంవత్సరాల 8 నెలలు సార్ అన్నాను. అంటే ఎమ్మెల్యేకి వయసు చాలుతాయి నీకు అన్నాడు. సార్ ఎమ్మెల్యే ఎలక్షన్ ఇంకా 4 నెలలు ఉందండి, ఈ లోపు నా వయసు వస్తుంది సార్ అన్నాను. అని నవ్వి భుజం మీద కొట్టి, నువ్వే ఎమ్మెల్యే వెళ్ళు అన్నాడు. అంతే, ఎమ్మెల్యే అయిపోయావు. తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు టైంలో ప్రభుత్వం పడిపోయింది. మళ్ళీ 85 ఎలక్షన్లు వచ్చాయి. మళ్ళీ నాకు టికెట్ ఇచ్చారు, గెలిచా. రెండోసారి గెలిచా. నమస్కారం పెట్టడానికి వెళ్తే రెడీగా ఉండు అన్నారు. రెడీగా ఉండమన్నారు ఏంటి అనుకున్నాను నేను, నాకు అర్థం అలా. మంత్రివర్గంలో నా పేరు ఉంది, మంత్రిగా నా పేరుంది లిస్టులో. అప్పుడు నాకు 27 సంవత్సరాలు. ఫస్ట్ టైం మంత్రి, ఇండియాలోనే యంగెస్ట్ మంత్రి నేను. ఒక పనికిమాలిన పల్లెటూరులో ఎక్కడో పుట్టినోడిని తీసుకొచ్చి ఇండియాలో నెంబర్ 1గా నిలబెట్టిన వ్యక్తి ఆ మహానుభావుడు కాదండి. నాలో ఏ గొప్పతనం ఇచ్చాడండి. 85లో ఎమ్మెల్యే ఇచ్చాడు. ఆంధ్రాలో, ఉమ్మడి ఆంధ్రాలో అతి చిన్న వయసు ఎమ్మెల్యే నేనే. మళ్ళీ మంత్రి ఇచ్చాడు, అతి చిన్న మంత్రి భారతదేశంలో నేనే. అంత గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తిని నాకు ఏం చూసి ఇచ్చారండి. ఒక వెనకబడిన ప్రాంతం నుంచి వచ్చాడు, చదువుకున్న కుర్రవాడు, ఇన్ని రాజకీయాల్లో తీసుకుని ఇచ్చారు. అతని ఆశీర్వాదంతో 4 సార్లు మంత్రి చేశాను, 6 సార్లు ఎమ్మెల్యే చేశాను, ఒకసారి ఎంపీ చేశాను. ఇప్పుడు ఆఖరుగా సభాపతిగా మీ ముందుకు వచ్చాను. అటువంటి మహానీయుడు అండి. ఎంతో మందికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి. మీరు చూశారు, ఇంత మహిళ అండి బాగా ఇష్టం అని చెప్పానమ్మా, మర్చిపోలేదమ్మా. ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో నేను ఉన్నాను. క్యాబినెట్ మీటింగ్లో ఆడవాళ్ళకి ఆస్తులు హక్కు ఇవ్వాలన్నాడండి. చాలామంది మగవాళ్ళు బుర్రలు పేరు అలాగా కోపంగా, తండ్రి ఆస్తులు ఆడపిల్లకి ఎందుకు హక్కు ఇవ్వకూడదు అడిగాడు. చాలామంది వ్యతిరేకించారు ఆ రోజు. నేను మీరెవరు వ్యతిరేకించడానికి నేను చెప్తాను ముఖ్యమంత్రిగా. మగవాడికి ఎంత హక్కు ఉందో ఆడపిల్లకి ఎంత హక్కు ఉంది తండ్రి ఆస్తిలో ఇచ్చి తీరాలని చెప్పినట్టు మహానుభావుడు అమ్మా ఎన్టీ రామారావు గారు. అంతేకాదు ఆడవాళ్ళు చదువుకోవాలని చెప్పి తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టి ఆడవాళ్ళకి సీట్ ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు అమ్మ. అంతేకాదు మరో ముఖ్యమైన ఘట్టం, రాజకీయాల్లో ఆడవాళ్ళు ఎందుకు రాకూడదు అడిగాడు. చేయలేరు సార్ అన్నాం మేము, మీకంటే బాగా చేస్తారా, ఎందుకు చేయరు అని చెప్పి స్థానిక సంస్థల్లో ఆడవాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చినట్టు మహా వ్యక్తి నందమూరి తారక రామారావు. అటువంటి వ్యక్తిని మర్చిపోకూడదు. రాబోయే తరం వారికి అతని గురించి తీసుకువెళ్ళాలి. ఇక పెద్ద బాగా చెప్తారు, నాకంటే బాగా చెప్తారు ఎందరో. ఇంకో విషయం ఏంటంటే, ఈ అభిమాన సంఘం వాళ్ళు చిన్న విషయం, లాస్ట్ టైం వచ్చాను ఇదే స్టేజ్ మీద, ఇంకో స్టేజ్ మీదకి వచ్చాను లాస్ట్ టైము. వీళ్ళు మాత్రం ఎవరు మర్చిపోకూడదండి. 55 సంవత్సరాలు పోయింది ఈ అసోసియేషన్ పెట్టి. 55 సంవత్సరాల నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా, కొంతమంది చనిపోయారు. ఇప్పుడే చనిపోయినా ఎక్కడ వదలకుండా రామారావు గారు భక్తులుగా ఇంకా కొనసాగుతూ రేపటి తరానికి అందించడం కోసం ప్రయత్నిస్తున్నారు. అంటే రేపటి తరం వారు కూడా ముందుకొచ్చి రామారావు గారిని మనం బ్రతికున్నంత కాలం ఇలా గౌరవించుకు తీసుకెళ్తూ రాబోయే తరం వారికి అందించాలని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
మంచి ఎక్కడుంటే అక్కడ తారక రాముడు ఉంటారు. అన్నిటికీ డబ్బే ఖర్చు అవసరం లేదు, సంస్కరణలో మార్పులు తీసుకొచ్చి కూడా పురోగతిని సాధించవచ్చు అని ఎన్నో సందర్భాల్లో ఆయన చెప్పారు అని పెద్దలు ఎంతోమంది చెప్తుంటారు. థ్యాంక్ యూ అయ్యన్ పాత్రుడు గారు. అలాగే ప్రముఖులు రచయితలు గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వరరావు గారు పరుచూరి బ్రదర్స్గా ప్రఖ్యాతి చెందిన వారికి ఓ సందర్భంలో వాళ్ళు చెప్పడం జరిగింది, ఏ టైంకైనా మనసు బాలేక అన్నగారిని కలిసి దర్శనం చేసుకుని వద్దాం అని వెళ్ళినప్పుడు భోంచేశారా చేశారా బ్రదర్ అనేవారు. చేయలేదు అని తెలిసిన వెంటనే తారకం, పండగ పూట మన ఇంటికి సరస్వతి పుత్రులు వచ్చారు, భోజనం వడ్డించండి అనేవారట. అలా ఎంతోమంది ఆయన ఇంట్లో భోంచేసిన వారు చాలా చాలా మంది ఉన్నారు అని సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఇక